హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ కూడాను మరి మార్చి 25న ఏం జరిగింది హైకోర్టులో అనేది తెలుసుకోవాలనుంది. ఆ విషయం నాకు తెలుసు, నేను కూడా అర్థం చేసుకోగలను మీ టెన్షన్. మార్చి 25న యాక్చువల్గా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి కౌంటర్ అఫిడవిట్ అనేది దాఖలు చేయాల్సి ఉంది. కానీ వాళ్ళు చేయలేదు. వాళ్ళు చేయకుండా ఇంకా టైం కోరుతూ ఉన్నారు. యాక్చువల్గా ఒక అడ్వకేట్ ద్వారా తెలిసింది ఏమంటే, మరి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి ఒక 2-3 మంత్స్ టైం తీసుకునే అవకాశం ఉంది అన్నట్టు తెలిసింది. కానీ మరి జడ్జి గారు సీరియస్ అయ్యి ఇప్పటికే ల్యాగ్ అవుతుంది ఇష్యూ. ఈ గ్రూప్ 2 ఏపీబీఎస్సీ మెయిన్స్ అనే ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ అయిపోయింది. చాలా ల్యాగ్ అయిపోయింది. ఇప్పటికే 1 ఇయర్ నుంచి కూడా చెప్తున్నప్పటికీ కూడా దాఖలు చేయడం లేదు ఈ కౌంటర్ అఫిడవిట్ అని చెప్పి సీరియస్ అవడం జరిగింది. దాని మీద ఆధారపడి అభ్యర్థుల ఆందోళన కూడా అర్థం చేసుకోవాలని చెప్పారు. ఎందుకంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నట్టు లెక్క న్యాయ పరిభాషలో. కాబట్టి జడ్జి గారు తొందరగా అఫిడవిట్ దాఖలు చేయమని గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి రేపు 27వ తారీఖున జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రూప్ 2 రిక్రూట్మెంట్కి సంబంధించి మరి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తారు. అందులో వాళ్ళు హారిజాంటల్ రిజర్వేషన్ కానీ మరి విమెన్కి రోస్టర్ పాయింట్స్ కేటాయించడంలో కానీ ఏ విధంగా వారిని సమర్థించుకుంటారో వారు, అది మనం వేచి చూడాలి. దీని మీద తర్వాత మరి వాదోపవాదాలు అంటే ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు డిఫెన్స్ ఎవరైతే పిటిషనర్ తరపున అడ్వకేట్ ఉన్నారో ఆ బత్తుల శ్రీనివాస్ గారు మరియు జనరల్